పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా మనం ఈ లోకరీత్యా మాట్లాడుకునేటప్పుడు రకరకాల రిలేషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కొంతమంది అంటారు మా ఇద్దరిది జన్మజన్మల బంధం అండి అంటారు. కొంతమంది మా స్నేహబంధానికి వెలే కట్టలేమంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే మా బంధానికి అసలు ఏ పేరు లేదు, ఇది ఎటువంటి బంధం మాకు తెలియదు అంటారు. కొంతమంది మాది తల్లి బిడ్డల బంధం, మేము ఒకే కడుపును పుట్టకపోయినా ఈ రీతిగా ఉంటున్నాము అని వారు చెప్తా ఉంటారు. ఇలాగా లోకరీత్యా మాట్లాడుకోవటం చాలా సహజం. అయితే ఈ బంధం అనే దాని గురించి బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నారని మనం ఆలోచిస్తే, కీర్తనాకారుడైన దావీదు మహారాజు గారు 116వ కీర్తన 3వ వచనంలో ఆయన ఏమంటారు అంటే, పాతాళ బంధాలు, నరక బంధాలు, మరణ బంధాల గురించి అక్కడ చెప్తారు. మరణ బంధాలు నన్ను చుట్టుకొని ఉన్నవి, పాతాళపు శ్రమలు నన్ను పట్టుకొని ఉన్నాయి, శ్రమ దుఃఖము నాకు కలుగుతుంది అని చెప్తారు ఆయన. దేవుడు అంటే ఆయనకి చిన్నతనం నుంచి కూడా దేవుణ్ణి మనసులో నిలుపుకొని ఎన్నో సాహస కృత్యాలు చేసి గొలియాతు లాంటి ఒక ఆజానుబాహుణ్ణి ఒకే ఒక్క రాతితో చంపినటువంటి గొప్ప విశ్వాసి ఆయన. తాను దైవం చేత అభిషేకించబడ్డ రాజు అయినా సరే, అభిషిక్తుడైన సౌలు తనకు వ్యతిరేకంగా ఉన్నా సరే ఆయన చంపకుండా ఆయనని వదిలిపెట్టేసి దైవ చిత్తానుసారుడు, నా హృదయానుసారుడు దావీదని దేవునితో పలికించుకున్న గొప్ప వ్యక్తి ఆయన. అటువంటి వాడు ఒకానొక సందర్భంలో తాను మరణ పంచులోకి ఎలా వెళ్ళారు, ఎటువంటి మరణ బంధాలు తను చుట్టుకొని ఉన్నాయో చెప్పుకుంటూ అటువంటి వేదనలో, అటువంటి శోధనలోంచి కూడా దేవుడు నన్ను తప్పించాడు. ఎందుకంటే నేను ప్రార్థించినప్పుడు, నేను మొరపెట్టినప్పుడు ఆయన నా మొర ఆలకించాడని అంటారు. కాబట్టి దేవుడు అంటే మనము సుఖంగా ఉన్నప్పుడు స్తుతి చెల్లించడానికి మాత్రమే కాదు, కానీ మరణ బంధాలలో మనం ఉన్నప్పుడు కూడా మనకు సమీపంగా ఉండి మనకి ఆయన ఆన్సర్ చేసే దేవుడు. కానీ ఇదే దేవుడు హోషేయ గ్రంథంలో మనం గనక చూస్తే, ఆయన హోషేయ గ్రంథం అంతా కూడా తన ప్రజలని ఆయన ఎంత ప్రేమించారో, వారు దారి తప్పి తిరుగుతున్నా కూడా ఆయన మరలా వారిని ఎలా పిలుస్తున్నాడో, ఎంత ప్రేమతో ఆయన తన దగ్గరికి కూర్చుకోవాలని చూస్తున్నారో హోషేయ గ్రంథం అంతా కూడా మనకి చెప్పబడుతుంది. అందులో 11వ అధ్యాయం 4వ వచనంలో గనక మనం చూస్తే ఎంతో స్పష్టంగా ఒక విషయం కనపడుతుంది. ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా నేను స్నేహ బంధములతో వారిని బంధించి వారిని ఆకర్షిస్తాను అని ఉంటది. అంటే మనుషులు కలుసుకుని ఎలాగో ఒకరికొకరు తోడుగా స్నేహం ఉంటే వెళతారో అటువంటి స్నేహ బంధాలతో నేను వారిని బంధించి నా వైపు ఆకర్షించుకుంటాను అంటారు దేవదేవుడు. అంటే అక్కడ ప్రజలు ఎన్నో అద్భుతాలు చవి చూసిన వారు, దేవుని పేరు పెట్టి పిలువబడిన ఆ ప్రజలు ఎన్నో అద్భుతాలు చవి చూసినా సరే మరలా దారి తప్పుతూ వాళ్ళ విగ్రహారాధన వైపు ఈడ్చుకెళ్ళిపోబడిన ప్రజలు. అయినా సరే వారి పట్ల దేవుడు దీర్ఘశాంతము కలిగి ఎటువంటి కఠినత్వము చూపించకుండా ఎంతో ప్రేమతో వారిని ఒక స్నేహితుడు ఎలా అయితే తోడుకొని వెళ్తాడో ఆ విధంగా నేను వారిని ఆకర్షిస్తానని అని చెప్తున్నారు. ఎంత గొప్ప దేవుడో కదా. కేవలం మరణ బంధాల్లో మాత్రమే ఆయన మన మొర ఆలకించే దేవుడు కాదు. మనం ఆయన మాట వినకుండా ఆయన పేరు పెట్టిన ప్రజలమై ఉన్నా కూడా ఆయన స్నేహ బంధంతో మనల్ని ఆకర్షిస్తాడని ఎంతో స్పష్టంగా అక్కడ చెప్పబడింది. అయితే ఈ బంధాలన్నీ సరే కొంతమంది ఏమంటారంటే, నిన్ను దేనికి నేను ప్రేమించాలి, నిన్ను దేనికి నేను సహించాలి, ఏం చూసి నేను నీ మాట వినాలి, ఎందుకంటే నువ్వు నాకు తోడబుట్టిన వాడివి కాదు, పోనీ నాకెంతో స్నేహితుడివి కాదు, నా దగ్గర పనిచేసేవాడివి కాదు, కానీ ఏ రీతిగా నేను సహించాలి, ఎందుకు నేను క్షమించాలి, మన మధ్య ఏ బంధం ఉంది అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు మన జీవితాల్లో చాలా ఎదురవుతూ ఉంటుంది. అలాంటి వారికి దేవుడు ఒక మంచి సమాధానం ఆయన వ్రాయించి ఉంచారు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు గారు 4వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఏమంటారంటే, మీరందరూ సమాధాన బంధము అని అంటది అక్కడ. మీరందరూ కూడా ఒకరికొకరు సమాధాన బంధముతో ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ఒకరినొకడు సహించుచు ప్రేమించుచు ఉండండి అని ఉంటుంది. అంటే ఇప్పుడు దేశంలో, ఇప్పుడు ప్రపంచంలో చాలా రకాల జాతులు ఉన్నాయి, చాలా రకాల స్టేటస్ కలిగిన మనుషులు ఉన్నారు, ఎన్నో రకాల భాషలు మాట్లాడేవారు ఉన్నారు, ఒకరికొకరు సంబంధం లేకుండా ఎన్నో రకాల తెగలు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత ఆయన అందరికీ ప్రభు అని ఆయనే చెప్తున్నారు. ఎందుకంటే మీరు సర్వలోకానికి వెళ్ళి నా సువార్తను ప్రకటించి అందరిని శిష్యులుగా చేయండి. కానీ మనకి ఇతరులకి ఏ బంధం ఉందని మనం వారికి దేవుని గురించి చెప్తామంటే అందరము
సమాధాన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను మనం కాపాడుకోవాలి అంటున్నారు. అంటే నాకు భాష, నాతో పాటు ఇంకొక భాష తెలియని వ్యక్తి నాకు తారసపడితే అతడు లేకపోతే ఆమె ఏదైనా నా పట్ల నేను ఓర్చుకోలేని క్రియను గనక చేస్తే ఆ పనిని నేను ఎందుకు సహించాలంటే వారికి నాకు మధ్య సమాధానకారకుడైన యేసుక్రీస్తు ఆ సమాధానాన్ని ఆయన పెట్టాడు కాబట్టి మా ఇద్దరికి ఒకే ఆత్మ కలిగించే ఐక్యతని నేను కాపాడుకోవాలి. ఇది ఎంత అద్భుతంగా ఉందో చదువుతున్నప్పుడు నిజంగా ఎప్పుడు చదవటం వేరు, ఒక లైన్లో పెట్టుకుని మనం ఒక క్రమబద్ధంగా చదవటం వేరు. అలా చదివినప్పుడు దీనిని గురించి, బంధం గురించి నాకు ఎంతో అద్భుతంగా అనిపించింది. అందుకే కదా నీ మాటలో నా జిహ్వకు తేనె కంటే మధురాలై ఉన్నవి అని చెప్తాడు దేవుడు. కాబట్టి ఆ బంధం అది మరణ బంధాల్లో పలికే దేవుని యొక్క గొప్ప ప్రేమ కాదు, మళ్ళీ మన స్నేహ బంధాలతో ఆకర్షించే దేవుని యొక్క ప్రేమ కాదు, కానీ ఎవరమో ఒకరికొకరిని తెలియపోయినా సమాధానం అనే బంధం మనందరినీ కలిపి ఉంచేటటువంటి ఆత్మ కలిగించే ఐక్యతని మనం కాపాడుకోవాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ అటువంటి జీవితాన్ని మనం అందరం కలిగి ఉండాలని దేవుని ప్రార్థిస్తూ చిన్న సహాయాన్ని కోరుకుంటూ ఆయన ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడైన ప్రియ పరమ తండ్రి, నాయన బంధాన్ని గురించి మీరు ఎంత గొప్పగా ప్రభా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లిఖించారు తండ్రి. నాయన మేము మరణ బంధాల్లో మాకు తోడుగా ఉన్న దేవుడే కాదు, స్నేహ బంధాలతో మమ్మల్ని ఆకర్షించే దేవుడే కాదు, కానీ లోకమంతటా ఒకరికొకరు సమాధానం అనే బంధంతో ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలని, ఒకరినొకరు సహించుతూ ప్రేమించమని మీరు చెప్పిన విధానం మా అందరి హృదయాల్లో నిక్షిప్తం చేయబడి అందరం కూడా ఆ విధమైనటువంటి సమాధానం అనే బంధం నిలుపుకోవడానికి నీ యొక్క వాక్యం చేత మేము లోతుగా వేరుపారి ఆ విధమైన జీవితం గడపడానికి నీ ప్రియ కుమారుడు, నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. Jesus now, He's always near, with open arms, He's always